హలో వెల్కమ్ బ్యాక్ టు విమ్లాస్ వరల్డ్. ఇవాళ వచ్చేసి కొత్త రెసిపీ, అంటే ఇంట్లోనే మనం చేసుకునే రెసిపీ. ఎప్పుడు మనం హోటల్ స్టైల్లో ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో నూడిల్స్ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇంట్లోనే హెల్తీగా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా ఫాలో చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నూడిల్స్ ప్యాకెట్లో నుంచి 2 నూడిల్స్ పౌచెస్ని తీసుకొని అవి ఉడికించి పక్కన పెట్టేశాను. ఉడికించేటప్పుడు కాస్త సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఉడికించిన నీరంతా వంపేసి వీటిని పక్కకు తీసుకొని అందులో కూడా ఆయిల్ వేసి ఇలా పుల్లలుగా నేను చూపించిన వీడియోలో ఎలా ఉందో అలా తీసి పెట్టుకోండి. అలా సైడ్కి పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకొని అవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త సాల్ట్ వేసి మీకు ఎన్ని కావాలి అనిపిస్తే అన్ని ఎగ్స్ అందులో యాడ్ చేసేసుకొని ఆ ఎగ్స్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. అలా కలిపేసుకునేటప్పుడు బాగా మాడిపోయే టైం చూసుకోవద్దు, ఎందుకంటే మాడిపోతే ఈ నూడిల్స్కి టేస్ట్ అనేది పోతుంది. మనం ఫాస్ట్ ఫుడ్లలో చూస్తుంటాము, బాగా హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తూ ఉంటారు, కానీ ఇంట్లో అంత ఫ్లేమ్ మనం అడ్జస్ట్ చేయలేం. కాబట్టి మనం ఇంట్లో వెజిటేబుల్స్ కర్రీ ఎలా చేస్తామో ఆ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. అలా ఆనియన్ అంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు వేసి కాస్త పసుపు వేసి మీకు ఇష్టం ఉంటే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ సింపుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. అండ్ అందులో నూడిల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అయితే ఇందులో నేను యాడ్ చేయాలి అంటే ఈ నూడిల్స్కి నేను ఆల్రెడీ ఉప్పు, కారం కలిపేసి పెట్టానన్నమాట. వాటర్ అన్నీ డ్రైన్ చేసిన తర్వాత ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కలిపేసి బాగా కొంచెం అన్నిటికీ పట్టేలాగా పట్టించి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఈ ఉల్లిగడ్డ అంతా ఉడికిన తర్వాత ఇవి యాడ్ చేసేసుకొని అందులో ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకొని బాగా సార్ట్ అవుట్ చేసేసుకునేటట్టు బాగా ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే ఎగ్ నూడిల్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. అండ్ సరికొత్త రెసిపీస్ కోసం ఫాలో ద ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని ఫాలో చేయండి.